నేను చాలా కాలం నుంచి మందిరానికి వస్తానండి, నేను సీనియర్. ఏ విషయంలో? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నేను సీనియర్ని. నేను చాలా కాలం నుంచి వస్తున్నాను. లోకంలో దేనికైనా సీనియర్టీ కావాలి, కానీ దేవుని విషయంలో దేవుడు నీ నుంచి చూసేది సీనియర్టీ కాదు, నీ నుంచి చూసేది సిన్సియర్టీ. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా బ్రతుకుతూ ఉన్నావు, ఎలా మాట్లాడుతూ ఉన్నావు, ఎలా నీ జీవితాన్ని కొనసాగబడుతూ ఉన్నావు, ఈ విషయాన్ని దేవుడు చూసేవాడు ఉన్నావు. దేవుని వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపజేస్తున్నామా? వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందా? వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉంటే దేవుని ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఘనమైన, బలమైన, గొప్ప కార్యాలను చేయగలిగిన వ్యక్తులంగా మనం ఉంటాము. దేవుని వాక్యము మన హృదయాలలో లేక మనలో సమృద్ధిగా నివసింపనిది అనే మాటను మనం చూస్తూ ఉంటాం. వాక్యము మానవుల యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించేదిగా దేవుని యొక్క లేఖనాలను తెలియజేస్తుంది. ఈ పండుగ దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను మనం దర్శనం చేసుకోవాలి. ఇంకా ఎంతకాలం మన జీవితంలో మార్పు లేకుండా, మన ఆలోచనలో మార్పు లేకుండా, మన ఆటలలో మార్పు లేకుండా, మన ఆలోచనలో మార్పు లేకుండా, మన తలంపులలో మార్పు లేకుండా, వాక్యానికి లోపడకుండా, వాక్యాన్ని మనలో నివాసన చేయకుండా ఎంతకాలం కొనసాగింపు చేద్దాం. ఎంతో మంది దైవ సేవకులు హెచ్చరిక చేస్తున్నారు, స్థానిక దైవ సేవకులు హెచ్చరిక చేస్తున్నారు, దేవుడి భాషలు ద్వారా దేవుడి వారితో మాట్లాడుతున్నారు. మనలో మార్పులు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దైవ సేవకులుగా, అనేకమంది దైవ సేవకులుగా దేవుడు మనల్ని హెచ్చరిక చేసుకుంటున్నాడు. ఆ హెచ్చరికగా మన జీవితాన్ని మనం సరి చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనలో వ్యాపారం సరి చేసుకోవాలి. వాక్యం ఏం చెబుతామని నేనేం చేస్తూ ఉన్నా, వాక్యం ఎలా బ్రతకమంటుంది నేను ఎలా బ్రతుకుతూ ఉన్నా, వాక్యంలో ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది. అనేక మంది వ్యక్తులు దేవుని వాక్యాన్ని వారి ఉదయాలను నివసింపజేస్తారు, వారి జీవితాలు ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చారు, వారి సమృద్ధిలో నింపబడుతూ వచ్చారు, వారి ప్రయాణాలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు దేవునితో ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ పవిత్రమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నీ జీవితంలో సంపవలసిన వాటిని బ్రతకనిస్తున్నాడేమో, అందుకే కుటుంబంలో నెమ్మది ఉండదు, అందుకే వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండదు, అందుకే ప్రశాంతంగా మీరు ఉండలేవు. కారణం ఏంటంటే చంపవలసిన వాటిని చంపటంగా. ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకో. ఈ రోజైనా నీ మనస్సులో ఒక ఆలోచన కలిగి, నీ జీవితంలో ఒక ఆలోచన కలిగి దేవుని వాక్యానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని నా హృదయంలో నింపుకోవాలి. ఎందుకంటే వాక్యము జీవము కలిగింది, వాక్యము బ్రతికించేది, వాక్యము బలపరిచేది, వాక్యము శక్తినిచ్చేది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. హల్లెలూయా. అది వారు గమనించినట్లయితే దేవుని కళాకారాన్ని ఒకసారి వారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. దేవుని కళాకార భాగం మనం తెలియజేస్తున్నటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడిగి అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మాట్లాడుతున్నటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడిగి అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. ఏమి నిలవాలంట? దేవుని మాటలు నిలవాలి.
దేవుని వాక్యాన్ని నిలవాలి. దేవుని వాక్యము మనలో నిలిచినప్పుడు మనం చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దానికి మనకి దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. నా మాటలు మీలో నిలిచినప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీరు ఏం చేస్తారో మీరు అనుగ్రహింపబడను. చాలాసార్లు మన దేవుని అడుగుతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనకి ఏమి రాదు, జవాబు రాదు. మనం చూస్తాం దేవుడే మాట్లాడుతూ యెషయా మీరు మొదలుపెట్టినదే నేను మీ మాట ఆలోచించను, మీరు ప్రార్థన చేసిన మీ ప్రార్థన నేను ఆలోచించను. కారణం మీరు సరిగా లేదు, మీ ప్రపంచం సరిగా లేదు, మీ జీవిత విధానం సరిగా లేదు, మీరు నాకు దూరంగా ఉన్నారు. అందుకే మీరు ప్రార్థన చేసిన మీ ప్రార్థన నేను ఆలోచించను. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్న మనము వాక్యాన్ని మనలో నివసింపజేసి మనం ప్రార్థన చేస్తే అన్నారు, నా యందు మీరు నా మాటలను ముంచి కదా మీకేది ఇష్టం అడుగుడు మీకు అనుగ్రహించలేదు. లేదయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మనలో నిలిచినప్పుడు మనం అడిగినది దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించిన వాడు కాదు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు నా పక్షాన ఉండే దేవుడు. అక్కడ తెలియజేస్తున్నమాట, యెహోవా మన పక్షాన ఉండగా మనకి విరోధులే ఎవడు, యెహోవా మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు. దేవుడు మన పక్షాలు ఉండాలి అంటే, దేవుడు మనతో ఉండాలి అంటే, దేవుడు మన ప్రార్థనను ఆలోచించాలి అంటే, దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే దేవుని మాటలు మనలో నివసింప చేయాలి. అందుకంటున్నారు, అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, మీరు మీలో వాక్యమునే సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యం సమృద్ధిగా నిలిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలను అనుభవించడానికి, దేవుని కార్యాలను చూడడానికి, కుటుంబ పరంగా సంఘ పరంగా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే దేవుని వాక్యాన్ని మనలో నివసింపచేద్దాం. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉంటాం. దినాలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ మన జీవితం అలాగే ఉంది, మన పరిస్థితులు అలాగే ఉన్నాయి, మన మాటలు అలాగే ఉన్నాయి, మన ఆలోచనలు అలాగే ఉన్నాయి, మన పద్ధతులు అలాగే ఉన్నాయి. ఎందుకు? ప్రయాసతో ఎంతో ఖర్చులు వహించి చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి కుటుంబపరమైనటువంటి ఒత్తిడిలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి సంఘాన్ని ఆశీర్వదించబడేలాగా, సంఘం బలపడేలాగా, సంఘంలో దేవుని భక్తి, కుటుంబం దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎవరి అనేటువంటి ఆలోచనతో దేవుడిచ్చిన ఆలోచనలు బట్టి, దైవ సేవకుల్లో ఉన్నటువంటి భారాన్ని బట్టి ఈ కోరికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరి కోసం అంటే బయట ఉన్నటువంటి వారి కోసం కాదు, ఎవరి కోసం అంటే పాస్టర్ గారి కోసం కాదు, పాస్టర్ గారి కుటుంబం కోసం కాదు, నీ కుటుంబం సంఘం కొరకు, సంఘం సరిగ్గా క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఆర్థిక పరిస్థితులు మారడం కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు మారడం కొరకు ఈ సభలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మన జీవితాలలో మనము గొప్ప మేలును అనుభవించే వ్యక్తులుగా ఉండాలి అంటే వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇది నేను తలుపు దగ్గర నేను చెల్లి పట్టించున్నాను, ఎవరు తలుపు తీస్తారో, ఎవరు తలుపు చేస్తారో వారితో నేను వారు కలిసి భోజనం చేస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను నశించుకోవడానికి ఆయనకి ఇష్టపడలేదు, నీవు నేను ఆయన ప్రేమ, ఆయన ప్రేమ వ్యక్తపరుస్తూ దేవుని సాగులుగా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం. ఒక బాటిల్ ఉందనుకోండి, సగం వరకు వాటర్ నిల్చుంది, ఇంకో సగం ఖాళీగా ఉంది కాబట్టి ఆ సగంలో ఏదైనా పోయొచ్చు, పాలు పోయొచ్చు,
నీళ్లు పోయొచ్చు, ఇంకేదైనా ఆ భక్తిని నింపచ్చు. అదే బాటిల్ నిండా వాటర్ ఉందనుకో ఏది పోయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది పుల్లలు ఉంది కాబట్టి, అది నిండి ఉంది కాబట్టి దానిలో దేవుని పొందడానికి అవకాశం ఉంది. అంటే దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం ఉంటే ఇంకేదానికి అవకాశం లేదు. పరిస్థితి సంఘంతో మాట్లాడే దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి. ఇంకా ఎలా ఉంది మన పరిస్థితి? ఎందుకు మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో జీవించలేకపోతున్నాం? దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేకపోతున్నాం? చాలా మంది మాట్లాడే మాట దేవుని వాక్యం విన్నప్పుడు మానవులని నేను మానలేకపోతున్నానండి. ఏం జరుగుతుందమ్మా? నాకేంటి లేదండి. ఇంతకుముందు బాగా సినిమా చూసేదాన్ని, చాలా సినిమాలు చూసేదాన్ని. సినిమాలు అంటే బాగా పిచ్చండి. వాక్యం నాతో మాట్లాడిన తర్వాత సినిమాలన్నీ కట్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే బాగా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నది అంటే 2 సీరియల్స్ ఉన్నాయండి. వాటిని మాత్రమే నేను పెట్టలేకపోతున్నాను. అంటే జీవితంలో సినిమా అయితే వెతుకుంటుంది కానీ సీరియల్ మాత్రం 2 సీరియల్స్ ఉన్నాయంట. అవి చాలా ఇష్టమంట. వాటిని విడిచిపెట్టలేకపోతుందంట. సందులో ఎంతమంది లేరు? సినిమాల కోసం చచ్చిపోయేవాడు ఎంతమంది లేరు? సీరియల్స్ కోసం చచ్చిపోయేవాడు ఎంతమంది లేరు? దైవ సేవకుడు వస్తున్నప్పటికీ కూడా దైవం లేకుండా దైవ సేవకుడు ఇంటికి దయ వేసుకుంటామాట ఏమి ఆఫీసర్కి వ్యక్తులు ఎంతమంది లేరు? మొన్న ఒక ఆయన నూజివీడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఒక దైవ సేవకుడు బాధతో చెప్తున్నటువంటి మాట, సంఘానికి వస్తూనే ఆరాధనకు వస్తూనే సినిమాలు చూస్తూనే సౌండ్ తగ్గించమన్నారు. కట్టేయటం కాదు, సౌండ్. ఎవరు? దేవుని సంఘంలో ఉన్నది దేవుని చెప్పబడుతున్నది దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వ్యక్తులే. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎలా దీవిస్తాడు. మా పిల్లలు దీవించబడట్లేదు, మా కుటుంబాలు దీవించబడట్లేదు, మేము దీవించబడట్లేదు. ఎలా దీవిస్తాడు? ఎంతగా దేవుని వాక్యానికి నీలో ప్రాధాన్యత ఉంది, ఎంతగా దేవుని వాక్యానికి నీవు కట్టుబడి ఉంటున్నావు, ఎంతగా దేవుని వాక్యం చేత నీవు స్పందించబడుతున్నావు, ఎంతగా నీలో ఉన్నటువంటి దేవుని ఇష్టమైనటువంటి వాటిని తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావు, వాక్యం చెప్తున్నావు, వాక్య ప్రకారంగా జీవించడానికి ఎంతగా నువ్వు నీ జీవితంలో ముందుకోగలుగుతున్నావు. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కదా, నువ్వు ఒక ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిత్వం కదా, సమయంలో నువ్వు ఒక ప్రాథమికమైనటువంటి వ్యక్తి సంఘంలో అనేక ప్రజలకు మాదిరిగా వచ్చినటువంటి వ్యక్తులు కదా. ఇంకా నీలో చావకపోతే, ఈ పరిస్థితులు చావకపోతే దేవుని వాక్యం నీలో ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని దేవుని సంఘమా, ఈ మధ్యాహ్నం మీద దేవుడు మాట్లాడుతున్న మాట, సంఘము ఆయన స్వారూప్యతలోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. క్రీస్తు స్వారూప్యతలోనికి సంఘము రావాలంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయములో దేవుని వాక్యము చేత నింపబడాలని మాట్లాడుతున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండడం, ఎవరి యందు నా మాట నిలిచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యాన్ని నిరసన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ భక్తులుగా దేవుని సన్నిధిలో మానవాన్ని సరిచేస్తాడు. ప్రభా, నీ వాక్యాన్ని నాలో చేస్తాను, నీకు వ్యతిరేకమైన నా జీవితం నుంచి తీసుకొసుకుంటాను. నా ప్రార్థన ఆలోచిస్తానని మాట్లాడుతున్నానని ఒక ఆలోచన కలిగిన జీవితంలో అభివృద్ధి గొప్పకాలు జరుగుతుంది. మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడి ప్రేమ భాగంలో అభ్యర్థించినటువంటి వాళ్ళు ఎఫెసు సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నటువంటి 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే 5:19 ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, వాక్యంలో కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసు సంఘానికి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తున్నాం. కీర్తనలతో, పాటలతో క్రీస్తు నామాన్ని
మహిమ చెప్పిన వ్యక్తిగా ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఉంటే ఆ వ్యక్తి సంగీతములతోనో కీర్తనలతోనో ఆత్మ సంబంధమైనటువంటి మాటలతోనో ఒకరినొకరు రక్షించుకుంటారంట, హెచ్చరించుకుంటారంట. మరొక మాట తెలియజేస్తున్నారు, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించండి. మనము దేవుని స్తుతించడానికి ఆదివారం ఒక్కటే సరిపోతుంది. అది ఎప్పుడుకో మనసులో టయానికి వచ్చింది. మనం ఎప్పుడో వస్తాం, మనం ఎప్పుడో వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడండి, ప్రభువుని గురించి కీర్తించండి, ప్రభువుని గురించి పాడండి, ప్రభువుని గురించి కీర్తించాలి. నువ్వు ప్రభువుని గురించి పాడాలి అంటే, కీర్తించాలి అంటే నీ హృదయములో ఏముండాలంట? వాక్యము సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యము నీలో ఉంటే, దేవుని వాక్యము మనలో ఉంటే, దేవుని వాక్యము చేత మనము స్పందించబడితే ఆయన కీర్తించకుండా ఉండలేము, ఆయన ఆరాధించకుండా ఉండలేము, ఆయన గణపరచకుండా ఉండలేము, ఆయన మహిమపరచకుండా ఉండలేము, ఆయన తెలియాలకుండా ఉండలేము, ఆయన నామాన్ని గణపరచకుండా ఉండలేము. దేవుని వాక్యము మీలో ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన పాటలు నీళ్ళ నుంచి రేపిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుని సన్నిమా ఈ మాట మీద దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన హృదయాల్లో దేవుని వాక్యానికి స్థానమిద్దాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనిద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, తన దాసుడైన పౌలు ద్వారా కలిసి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే హెచ్చరికలను నీకు నాకు తెలియజేస్తున్నాడు. అదే మాటలను నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నుంచి మన మందిరానికి వస్తున్నామో, ఎంతకాలం నుంచి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామో, రక్షించబడి ఎంతకాలం అవుతుందో, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కీర్తనలతో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడి సన్నిధిలో నీవు నేను మనము ఎలా ఉన్నాం? నీ జీవితాన్ని చూసిన అనేక మంది, నీ భక్తిని చూసిన అనేక మందికి నువ్వెలా కనిపిస్తూ ఉన్నావు? మన మనస్సు మారితే, మన ఆలోచనలు మారితే, మన పద్ధతులు మారితే, మన నిత్యంలో రక్షణ లేని వారికి మనం ఒక మంచి మాదిరిని చూపించిన వ్యక్తులు అవుతాం. ఇలాంటి దినాల్లో అనేక మంది స్త్రీలే ఉన్నారు. పురుషుల శాతం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏ సంఘములు చూసినా స్త్రీల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొంతమంది వ్యక్తులు, అందరి కాదు, కొంతమంది వ్యక్తులు తన భార్యల గురించి, నా భార్య దేవుని వాక్య ప్రచారంగా జీవిస్తూ మా ఇంటిలో మాదిరిగా ఉందని చెప్పగలిగిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. దాని మీద తెలుసా? మార్పు లేనందువలన, దేవుడు కోరుకున్నది మాదిరి నీ జీవితంలో మార్పు కలిగితే, నీ వాక్యానికి స్పందించగలిగితే, వాక్యం నీలో ఉంటే, నీ ప్రవర్తన మారుతుంది, నీ పద్ధతుల మార్పు, నీ పరిస్థితుల మార్పు, నిన్ను బట్టి నేను భర్త మారుతాను, నీ కుటుంబం మారుతుంది, నీకున్నటువంటి ఇరుగురు కూడా మారుతారు, నీకున్నటువంటి బంధువులు కూడా మారే అవకాశం ఉంటుంది. వారికి రక్షణ కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం రక్షణను అనుభవించిన వ్యక్తులము అనేకులకు మాదిరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు మన మాదిరికాన్ని జీవిస్తామో తెలుసా? దేవుడి వాక్యం మనలో ఉంటే, దేవుడి భయం మనలో ఉంటుంది. దేవుడి భయం మనలో ఉంటే మనం పాపము చేయకపోతే పరిశుద్ధమైనటువంటి దేవుడితో సహవాసం చేస్తాం. దానిని బట్టి అనేకులు ప్రభు దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని మన భక్తి అనేకులకు ఆటంకకాలంగా ఉండకూడదు. మనం చేస్తున్నటువంటి భక్తి అనేక మందికి
ఆటంకంగా ఉండకూడదు. వారికి క్షేమాన్ని ఇచ్చేదిగా ఉండాలి. వారికి మాదిరిని చూపించేదిగా ఉండాలి. ఉండాలంటే వాక్యానికి ప్రాధాన్యతని వాళ్ళు దానినే తెలియజేస్తున్నారు. వాక్యము అనేటువంటి పాల చేత మనం ఏమవ్వాలంటే కడగబడాలి అని మాట్లాడుతున్నారు. పర్వాలేదండి, నేను బాప్తిసం తీసుకున్నాను అయిపోయింది అంటే అంతటితో ఏం అవలా. నీ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచే అసలు జీవితం ప్రారంభమవుతుంది. అక్కడి నుండే నీ జీవితంలో నీవు కలిగినటువంటి మెట్లన్నింటిని కూడా దేవుడు దైవ శాఖలు గారికి తెలియజేస్తూ ఉంటారు. వాక్యానికి ప్రాధాన్యత ఉంది. దేవుని వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. పౌలు మాట్లాడుతున్నటువంటి మంది మీరు వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మన ఎదుగులో ఉంటే మనము దేవుని పాటల ద్వారా కీర్తించేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. 103వ కీర్తన 1-2 వచనాలు మనం గమనించినట్లయితే 103:1-2 మాట్లాడతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్నటువంటి సమస్తమా ఆయన నడిచితనమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దాసుడు భక్తుని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకు. ఆయన చేసే మేలులన్నీ అనుభవిస్తాం, కానీ కృతజ్ఞత కలిగి జీవించాం. ఆయన ఇచ్చే ఈవులన్నింటినీ అనుభవిస్తాం, కానీ కృతజ్ఞత కలిగి జీవించాం. భక్తులు మాట్లాడుతున్నారు, తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎవరో తెలుసా? ఇతరుల నుంచి దేవుడు మాట్లాడే ఆటలు గమనించినట్లయితే రామీదు నా హృదయానుసారుడు అన్నాడు. దాని ఎవరన్నా దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు అంటే దేవుని వాక్యము వెలుగులో నడుస్తున్నటువంటి వ్యక్తి, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుతున్న వ్యక్తి, దేవుని వాక్కును హృదయంలో నింపుతున్న వ్యక్తి, దేవుని వాక్కుల ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, దేవుని వాక్కుల ప్రకారంగా తన జీవితాన్ని సంరక్షిస్తున్నటువంటి వ్యక్తి. చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు, దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు, అయ్యా నన్ను పరీక్షించు, అయ్యా నన్ను పరిశీలించు, అయ్యా నా అటువంటి తెలియజేస్తే దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెడతా. మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడా. ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడా. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతాం కానీ వాక్యాన్ని మనసు పెట్టడానికి ఇష్టపడా. దేవుని సన్నిధికి వస్తాము కానీ లేదా వాక్య ప్రకారంగా ఇష్టపడా. దేవుడు మాట్లాడుతున్న మాట అదే. వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే నీవు దేవుడిని ఆరాధించడం స్తుతించే వ్యక్తిగా ఉంటావు, దేవునికి కృతజ్ఞతగా ఉంటావు. ఎంతమందిని మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక మంది నశించుకుంటూ ఉన్నారు. నీకంటే నాకంటే భగవంతుడు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు చదవాళ్ళు తెలియగలిగిన వారు ఎంతో మంది కాలఘట్టంలో మర్చిపోయారు. ఎంతో మంది ఇటీవల మనం చూసాం. ఇటీవల మనం చూసాం, మన ఇటీవల ప్రాంతంలో అనేక ప్రాంతాలు నెప్పి దిగులేకపోయింది. అనేక మంది వ్యక్తులు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభువు మనల్ని బ్రతికించాడు? వారికంటే మనం నీతిమంతులమని కాదు, వారికంటే మనం జ్ఞానవంతులమని కాదు, వారికంటే మనం భగవంతులమని కాదు, వారికంటే మనం భగవంతులమని కాదు. కేవలము దేవుని కృపచేతను బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం బ్రతికే వ్యక్తులుగా, ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి.
వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తన భావంతో చెప్పుకుంటూ ఉన్నారు. మరొక వ్యక్తి ఉన్నారు, అందరూ మాట్లాడుకోండి నా భావ తినము త్రాగము సుఖించము, ఇదే జీవితం అంటే. లోకంలో ఉన్న వారికి జీవితం అంటే ఇష్టానుసారంగా జీవించడం. అందుకే వెంటనే ఒక శబ్దం ఈ రాత్రి మీ ప్రాణంలో అడుగుచున్నారు, మీ సంపాదన ఎవరు? వాక్యము వ్యక్తి దేవునికి కృతజ్ఞతగా జీవిస్తారు. వాక్యము లేని వ్యక్తి లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఎంతగా మనము దేవుని మేలులను, దేవుని కార్యాలను, దేవుని చేసే ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ దేవునికి ఎంతగా మనము కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాం. సంఘంలో నీ పాత్ర ఏంటి? సంఘంలో నీవేం చేయాలనుకుంటున్నావు? సంఘంలో ఏం చేస్తూ ఉన్నావు? నిన్ను నీవుగా దేవునికి ఎంతగా సమర్పించుకుంటూ ఉంటావు. వాక్యం నీలో ఉంటే నీలో లోపల స్వభావం ఉంటుంది. వాక్యం నీలో ఉంటే నీలో దీనత్వం ఉంటుంది. వాక్యం నీలో ఉంటే దేవుని పరిచయం కాంక్ష నీలో పెరుగుతూ ఉంది. విష్ణుకి వచ్చే వాళ్ళగా వచ్చి వెళ్ళిపోయిన సంఖ్య సంఘాలలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇది విష్ణుకి చేసే ప్లేస్ కాదు, ఇది దేవుడు మనతో మాట్లాడుకునే స్థలము, ఇక్కడ మన జీవితంలో మార్పు చెందే స్థలము. అదేవిధంగా మందు చెంద వచ్చి దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు మోసే మాట్లాడినప్పుడు తన జీవితంలో మారుతుంది, తన బ్రతికే మారుతుంది, తన పరిస్థితిలో మారుతుంది. గొప్ప కార్యాన్ని దేవుడు వచ్చారు. రాత్రి పనికి మీద దేవుని సంధిలో నువ్వు దేవుని మాటకి ప్రాధాన్యత ఇస్తే, ఆ మాటను మన ఉద్యోగంలో రూపుకుంటే, ఆ మాట మనం జీవిస్తే మన జీవాన్ని అనేకమంది చేయగలుగుతాం. అందుకే 2024 సంవత్సరాల క్రితం మానవుడు 33 సంవత్సరాల నుంచి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించి పనులను నిర్మించడం, సర్వ మానవుల యొక్క భావోద్వేగాలతో తన భావాన్ని చేసి చిందించి మరణించి నృత్యం చేయాలి, నిర్మించి సజీవమైన దేవుడుగా, సర్వశక్తులైన దేవుడుగా, ఆ దేవుని అలాంటి శక్తిని కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నారు. వాక్యమే దేవుడు, వాక్యము నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడు, నీలో ఉంటాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ఇప్పటికైనా మన జీవితంలో మనము మార్పు కలిగి జీవించే వ్యక్తులుగా ఉంటాం. మరొక మాటను చూపించి నా మాటలను ముగిస్తా. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18 నుంచి 21 వాక్య భాగాన్ని మనం ఒకసారి కాబట్టి ఈ నా మాటలు మీ హృదయములోను మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా పట్టుకొనవలెను. ఆయన మీ కన్నుల నడుమ భాష్యకాలుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించండి. ద్వారముల మీద గౌరవ మీద వాటిని రాయవలెను. అందరూ ఒకసారి మాటను మనం గమనించినట్లయితే
దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మీరు ఈ మాటలను మీ అవసరాలను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద చూచుకోగా పట్టుకోవాలి. అవి మీ కన్నుల మా భాష్యకములుగా ఉండాలను. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి. అక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి, మనస్సులో ఉండాలి. ఏంటి దేవుని యొక్క మాటలు. క్రైస్తవునికి 3 ప్రాముఖ్యమైన ఆయన. క్రైస్తవునికి 3 ప్రాముఖ్యత. క్రైస్తవుడు ఎప్పుడు గదిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలంట. క్రైస్తవుడు ఎప్పుడు మదిలో వాక్యము కలిగిన వ్యక్తిగా ఉండాలంట. క్రైస్తవుడు ఎప్పుడు వీధిలో సాక్ష్యం కలిగిన వాడిగా ఉండాలంట. గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యం. ఆవిడ బాబు ఆవిడంత గయ్యాన్ని మా వీధిలో లేదండి. అది నా సాక్ష్యం. ఆవిడంత గయ్యాన్ని ఈ వీధిలోనే, అది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే మరణ గురించి, మనం సేవిస్తున్న భోజనం నుంచి ఆయన ప్రార్థన కలగాలి. ఆవిడ అవేమీ ఇవ్వాలి, ఆవిడ ఎవరికి రావు, ఆయన భర్తను చేసుకుంటారు, అనేకులకు సహాయం చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. చదవబడిన వాక్యం మీ హృదయములలో దేవుని వాక్యములో నివసింపనియండి. వాక్యము నివసింపాలి. అదే మాటలు తెలియజేస్తున్నాడు. ఈ నా మాటలు మీ హృదయములను మీ మనసులను ఉంచుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధిలో ఉన్న మీరు నేను మన హృదయంలో మన మనసులో దేవుని వాక్యము చేత నింపబడినట్టుగా ఉన్నారు. ఇక దేవుడికి మన హృదయంలో అవకాశం ఉండదు. దేవుడి లేఖనములో మనం చూస్తాం. ఒక దెయ్యము ఒక ఇంటిని విడిచి వెళ్ళి మొత్తం తిరిగిన తర్వాత ఎక్కడ దానికి స్థానం లేకపోతే తిరిగి మాజీ ఇంటికి వద్దామని వచ్చిందంట. అది శుభ్రంగా వచ్చబడిందంట. చాలా బాగుందని దానితో పాటుగా మరిని ఏమి వచ్చిందంట, మరి తీసుకొని వచ్చిందంట. వెళ్ళింది ఒకటే, వచ్చిందండి 7 వచ్చినాయి. అంటే హృదయము ఖాళీగా ఉంటే ఎన్నో వస్తాయో చూడండి. 7 వస్తాయో 14 వస్తాయో. దయ్యాలు పెట్టిన సమాజంలో ఉన్న వారికి వారి పేరేంటంటే చాలా అనేకమైనటువంటి దయ్యాలు చాలా ఉంది. అంటే మనుషుల యొక్క హృదయంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేకపోతే, వాక్యము హృదయంలో లేకపోతే కనిపిస్తే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాయి, వ్యక్తిగతంగా మీకు అనేకమైనటువంటి నష్టాలను కలిగిస్తా ఉంటాయి. అందుకే దేవుని వాక్యం భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుతున్నా. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేసేటువంటి అవకాశం ఉంది. పాపాన్ని జయించేటువంటి శక్తిని మీరు ఇస్తారు. ఈ దేవుని సేవకులు మన హృదయంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. వాక్యం చేత మన హృదయంలో నింపుతుందా, వాక్యం మా భక్తులను మార్చుకుందా, వాక్యం అర్థం లేదా మనం చేసుకుందాం. చంపవలసిన వాటిని చంపేద్దాం, విసర్జించవలసిన వాటిని విసర్జిద్దాం. దేవుడు మనకు ఆదరించినటువంటి గొప్పను అనుభవిద్దాం. ఆయన రాజకీయ సిద్ధపడతాం. అలాంటి గొప్ప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ. అందరూ మోకరించి ప్రార్థనలోకి దిగుదాం. వినిన వాక్యం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వినిన వాక్యాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ